భక్తులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి కథను వినిపించబోతున్నాను. ఈ కథ మామూలు కథ కాదు. ఇది మనందరినీ మోస్తున్నటువంటి ఆ భూదేవి తల్లి యొక్క తన మహిమను తెలియజేసే దివ్యమైన కథ. మనల్ని భరించేది భూదేవి, భూమాత. తను పంచభూతాత్మకమైనది. ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా భూదేవి యొక్క ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా తోడుగా ఉంటుందని. మరి అలాంటి కథనే ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తనకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఈ అవ్వకు ఓ గొప్ప గుణం ఉండేది. అదే దానగుణం. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఏది అడిగినా సరే, కాదు లేదు అనే మాట తన నోటి నుండి ఎప్పుడూ రాలేదు. తన దగ్గర ఉన్న దానిలో సగం ఇచ్చేది. కొన్నిసార్లు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేది. అలా దానాలు చేసి చేసి చివరకు ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది. కానీ తన మనసు మాత్రం మారలేదు. తన ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపించలేదు. అయితే ఈ అవ్వ చేసే దాన ధర్మాలు అందరి కోడళ్లకు నచ్చేవి కాదు. కానీ పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది, మంచి గుణవంతురాలు. ఆమెకు తన అత్తగారంటే ప్రాణం. అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు. పైగా ఆ అత్తగారికి సహాయంగా ఉండేది. మిగిలినటువంటి ఆ 3 కోడళ్లకు, ముఖ్యంగా చిన్న కోడలికి అవ్వ చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు. ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవారిగా చేస్తుంది అని లోపల కుమిలిపోతూ ఉండేది. ఎప్పుడూ తిట్టుకునేది. అయినా సరే అవ్వ మాత్రం అందరి కోడళ్ళని సమానంగా ప్రేమిస్తూ వారందరినీ తన కన్న బిడ్డలా చూసుకునేది. ఈ అవ్వ చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి, పుణ్య కార్యాల గురించి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షికి తెలిసిద్దే. ఇక నారద మహర్షి నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశించాడు. నారదుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీకు విచిత్రమైన వార్త చెప్పాలి. చెప్పండి మునివర్య, ఏంటా వార్త అని ధర్మరాజు అడిగాడు. చెప్తాను ధర్మరాజా, మీకు చెప్పడానికే కదా ఎంత దూరం వచ్చింది అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నారాయణ నారాయణ, భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది. ఆమె నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒక రోజు నీ పదవి కూడా ఆమెకి ఇవ్వాల్సి వస్తుందేమో. ఈ మాటలు విన్నటువంటి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి, నాకన్నా ఎక్కువ దానాలు చేస్తుందా? ఎవరు తను? ఆమెకు అంత సంపద ఎక్కడిదే? తరువాత నారదుడు అవ్వ గురించి అన్ని వివరాలు ఇలా చెప్పాడు. ఆమె నిజానికి చాలా పేద. తన దగ్గర ఉన్న కొంచెమే దానం చేస్తుంది. కానీ ఏంటంటే నారాయణ, తన మనసు మాత్రం చాలా గొప్పది అని వివరించాడు. ధర్మరాజు ఈ విషయాన్ని పరిశీలించాడు. తనకెక్కడో అనుమానంగా ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతను యమధర్మరాజుని భూలోకానికి పంపించి అన్ని వివరాలు కనుక్కోమన్నాడు. ఇక యమధర్మరాజు వెంటనే సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఒక పేదవాడిగా మారి ఆ గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. చిరిగిపోయినటువంటి బట్టలు, అలసిపోయిన శరీరం, ఆకలితో అలమటిస్తున్న ముఖం. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాడు. అయ్యా, అమ్మా, నా దగ్గర బట్టలు లేవు, చలికి తట్టుకోలేకపోతున్నాను, దయచేసి కొన్ని బట్టలుంటే దానంగా ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు. కానీ ఆ గ్రామంలో ఎవ్వరూ సహాయం చేయలేదు. కొందరైతే ముఖం మీదే తలుపులు వేశారు. మరికొందరు మా దగ్గర ఏమీ లేదు, వెళ్ళు అని చెప్పారు. ఇంకొందరైతే పట్టించుకోలేదు. మరికొంతమంది తిట్టారు. అలా ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతూ చివరికి యమధర్మరాజు అవ్వ ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇక అప్పటికే చాలా చీకటి పడింది. రాత్రి సమయం. అవ్వ, ఆమె కోడలు, మిగతా కోడళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. బయట చల్లని గాలి వీస్తుంది. చీకటి కమ్ముకుంది.
నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిలో పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిలబడి పిలిచాడు. అమ్మా, బయటికి రండి, ఇక్కడ చాలా చల్లగా ఉంది, చాలా చలిస్తుంది, కప్పుకోవటానికి ఏమైనా వస్త్రం ఉంటే దానం చేయండి తల్లి. ఆ మాటలు విన్న అవ్వ వెంటనే మేల్కొంది. తన కోడళ్లను పిలిచింది. అమ్మాయిలు, బయట ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది, ఒక్కసారి చూసి రండి. అప్పుడు చిన్న కోడలు కోపంగా అందే, ఏంటత్తయ్యా ఇది, సమయం చూస్తే అర్ధరాత్రి దాటింది, ఇంత రాత్రిపూట ఎవరైనా వస్తారా? మీకెలాగూ నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి చూడండి, ఎందుకు మా నిద్రను పాడు చేస్తారు? ఆ మాటలు విన్నటువంటి అవ్వ మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళబోతుండగా అందరికంటే మంచిదైనటువంటి ఆ పెద్ద కోడలు ముందుకొచ్చింది. అత్తయ్య, మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. పెద్ద కోడలు బయటకు వచ్చింది. ఆ పేదవాణ్ణి చూసింది. ఎవరండి మీరు? ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, కప్పుకోవటానికి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి. పెద్ద కోడలు వెంటనే లోపలికొచ్చింది. అత్తగారికి విషయం చెప్పింది. ఆ అవ్వ, అలాగా, అయితే ఓ పంచే, మీ మామగారు కప్పుకున్న కమ్మలు తీసుకొచ్చి ఆ పేదవాడికివ్వు. మీ మామగారికి నా దగ్గరున్న దుప్పటివ్వు. మనం తలుపులు కిటికీలు వేసుకుని పడుకుంటాం కదా, మనకంతగా చలివేయదు. పెద్ద కోడలు అవ్వ చెప్పినట్టే చేసింది. ఆ పేదవాడికి ఆ కమ్మలు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ఆ కమ్మలు తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు. తరువాత తన అసలు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. యమధర్మరాజు ధర్మరాజుతో, ధర్మరాజా, నారదుడు చెప్పింది అక్షర సత్యం, నిజం. భూలోకంలో అలాంటి అవ్వ ఉంది. తన దగ్గర ఉన్నవన్నీ దానం చేస్తూ అపారమైన పుణ్యాన్ని సంపాదిస్తుంది. ఇక ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. వెంటనే ధర్మరాజు ఆదేశించాడు, యమధర్మరాజా, ఆ అవ్వని ఈ లోకానికి తీసుకుని రండి. యమధర్మరాజు తన యమభటుల్ని భూలోకానికి పంపించాడు. ఆ యమభటులు అవ్వ వద్దకు వెళ్ళి ఆమెను యమలోకానికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదేంటంటే, ఆ అవ్వ ఈ లోకంలో నిలబడటానికి కొంచెం కూడా భూమి లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి, ఎక్కడ చూసినా నీళ్లే. కాలు పెట్టడానికి ఒక్క అడుగు భూమి కూడా లేదు. అది చూసినటువంటి అవ్వ బాధగా అంది, భూలోకంలో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, అయినా సరే నేను నరకానికే వచ్చాను. సరే, నరకానికి వచ్చినందుకు కూడా నాకు బాధగా లేదు. కానీ ఇదేంటి యమధర్మరాజా, నాకు నిలబడ్డానికి కొంచెం చోటు కూడా లేదేంటి? అప్పుడే ధర్మరాజు అవ్వ ముందుకు వచ్చాడు. ధర్మరాజు ఆ అవ్వతో, అవ్వ, నువ్వు చాలా పుణ్యకార్యాలు, గొప్ప దానాలు చేశావు, నిజమే. కానీ ఒక్క పని మాత్రం చెయ్యలేదు. అదేంటి స్వామి? నువ్వెప్పుడూ కూడా భూదేవి యొక్క కథనైతే వినలేదు. అందుకే నీకు ఇక్కడ నిలబడ్డానికి భూమి లేదు. ఇక్కడే కాదు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా సరే అక్కడ కూడా నీకు నిలబడ్డానికి కొంచెం కూడా భూమి దొరకదు. ఈ మాటలు విన్నటువంటి అవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడుతూ ఇలా అంది, ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములే కదా, నాపైన కొంచెం దయ చూపించండి. నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను? నాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి. అవ్వ చేసినటువంటి ఆ దాన ధర్మాలను, తన మంచితనాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి యమధర్మరాజు ధర్మరాజు తనపైన దయ చూపించారు. అప్పుడు యమధర్మరాజు అవ్వతో ఇలా అన్నారు, అవ్వ, నువ్వు బాధపడకు, నీకు నేను 7 రోజులు గడువిస్తున్నాను. నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు. అక్కడ 6 రోజులు ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి కథను విను. 7వ రోజు తిరిగి ఇక్కడికి రా. అప్పుడు నీకిక్కడ నిలబడ్డానికి భూమి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక అదే షరతు పైన అవ్వను భూలోకానికి పంపించారు. ఇది ఇలా ఉండగా భూలోకంలో అవ్వ కొడుకులు మరియు కోడళ్ళు అమ్మ చనిపోయింది అనుకున్నారు. తనకు దహన సంస్కారాలు చేయటానికి వారంతా సిద్ధమయ్యారు. వారు పాడెపైన అవ్వ శరీరాన్ని మోసుకుంటూ శ్మశానం వైపుగా బయలుదేరారు. శ్మశానం దగ్గరలో ఉంది అనగా హఠాత్తుగా అవ్వ లేచింది.
నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? నేనింకా చనిపోలేదు అంతే. అది చూసినటువంటి కొడుకులు కోడళ్ళు నోరెళ్ళు పెట్టారు. చనిపోయిన అవ్వ మళ్ళీ లేచిందే, మాట్లాడుతుందే, కదులుతుందే. కొంతమంది అయితే భయపడి పారిపోయారు. మరికొంతమంది ఆశ్చర్యంతో నిల్చున్నారు. వెంటనే అవ్వను ఇంటికి తీసుకువెళ్లారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసి ముగ్గురు కోడలకు మతిపోయింది. కానీ తన పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషించింది. ఊరిలో ఉన్న వాళ్ళంతా ఈ వింతను చూసి హేళన చేస్తున్నారు. ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారట. వాళ్ళకదో పిచ్చి. అయినా అవ్వ పట్టించుకోలేదు. అవ్వ తన నలుగురు కొడుకుళ్ళు, నలుగురు కోడలను పిలిచింది. పిల్లలు, నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి. నిజానికి నేను రాత్రే చనిపోయాను. యమలోకానికి వెళ్ళాను. అలా యమలోకంలో జరిగిందంతా వివరంగా చెప్పింది. తనకు నిలబడ్డానికి భూమి లేకపోవటం, ధర్మరాజు యమధర్మరాజు చెప్పిన మాటలు, 7 రోజుల గడువు అన్నీ చెప్పిందే. అవ్వ, నేనింకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. 6 రోజుల పాటు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి. అవ్వ మాటలు విన్నటువంటి కొడుకులు, కోడళ్ళు, ఒక్క పెద్ద కోడలు తప్ప ఇలా అనుకున్నారు. ఈవిడికేదో పిచ్చి పట్టిందా? పీడకలొచ్చిందేమో. ఇంత పిచ్చితనంగా మాట్లాడుతుంది. దీనికోసం ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా? కనీసం కొడుకులు కూడా తన మాట వినిపించుకోలేదు. అవ్వ మళ్ళీ ప్రాధేయపడింది. దయచేసి నా మాట వినండి. ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను. నాకు సహాయం చేయండి. అప్పుడు పెద్ద కోడలు ముందుకొచ్చింది. పెద్ద కోడలు ఆ అవ్వతో, అత్తయ్య, మీరు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే అందరికీ పుణ్యమే కదా. తన భర్తను పిలిచి అంతే. మీరు వెంటనే వెళ్ళి ఓ బ్రాహ్మణుడిని పిలుచుకురండి. మిగతా ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తున్నారు. కానీ చిన్న కోడలకు మాత్రం అత్తపైన అలాగే తోటి కోడలపైన కోపం రోజురోజుకి పెరుగుతుంది. తరువాత ఒక సద్బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. 6 రోజుల క్రమం తప్పకుండా భూదేవి వ్రతకథను చదివి వినిపించాడు. మొదటి రోజు భూదేవి జననం గురించి, రెండవ రోజు భూదేవి మహిమల గురించి, మూడవ రోజు భూదేవి వ్రత విధానం గురించి, నాలుగవ రోజు భూదేవి పూజా విధానం గురించి, ఐదవ రోజు భూదేవి మంత్రాల గురించి, ఆరవ రోజు భూదేవి యొక్క ఫలశ్రుతి గురించి. అవ్వ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో కథను విన్నదే. 7వ రోజు ఉదయాన్నే అవ్వ సిద్ధమైందే. ఆమె తీసుకున్న వస్తువులు నీటితో నింపిన చెంబు, దారము, 5 రూపాయలు, బెల్లం. తన కొడుకుల్ని కోడళ్ళని పిలిచింది. ఈరోజు మీరందరూ నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరగా విందాం. కాసేపు ఆగి అంతే. ఈరోజే నాకు చివరి రోజు. రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆ మాటలు విన్న కొడుకులు, కోడళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. నిస్సహాయంగా చూస్తున్నారు. అందరూ కలిసి రావి చెట్టు వద్దకు వెళ్ళారు. బ్రాహ్మణుడు భూదేవి కథను చివరిసారిగా చదివి వినిపించాడు. కథ పూర్తయిన తరువాత అవ్వ లేచింది. తాను తెచ్చుకున్న నీటిని రావి చెట్టు యొక్క మొదట్లో పోసింది. కోడళ్లకు దారం ఇచ్చి ఆ రావి చెట్టు కట్టమని చెప్పింది. బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పెట్టింది. 5 రూపాయలను అక్కడే ఉంచింది. తరువాత 2 చేతులు జోడించి భూదేవిని ప్రార్థించింది. తల్లి భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలను క్షమించు. నాకు నిలబడ్డానికి కూడా తగినంత భూమి లేదు. దాన్ని ఇవ్వమ్మా అంతే. అందరూ తిరిగి ఇంటికొచ్చారు. అవ్వ తన కోడళ్ళతో అందే, ఈ రోజు నాకు చివరి రోజు కదా. నాకు నవకాయ వంటలన్నీ చేసి పెట్టండి. నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. దానికి చిన్న కోడలు విసుగ్గా అందే, ఏమైందని? మీకు నవకాయ వంటలు ఏం చేయాలి? అన్ని దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని పేదవారిని చేశారు కదా. మీరేదో నిజంగా చనిపోతారు అని మేము నమ్మే కదా ఎన్ని సేవలు చేస్తున్నాం. మీరందరూ కూడా తను చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపైన విరుచుకుపడిందే. అప్పుడు పెద్ద కోడలు కలగ చేసుకుందే, ఇక చాలు ఆపు. నువ్వేమీ సహాయం చేయనవసరం లేదు. అత్తయ్యకి నేనే నవకాయ వంటలన్నీ చేసి పెడతాను. ఎవరన్నా నాపుతారో చూస్తారో. ఇక పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిందే.
ఒక్కొక్క పదార్థాన్ని తెచ్చి వంట చేసిద్ది. అందరినీ పిలిచి భోజనం చేయమందే. కానీ చిన్న కోడలు మాత్రం తినటానికి రాలేదు. ఆ అవ్వ, తల్లి, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజైనా నాతో కలిసి భోజనం చెయ్యరా. అవ్వ బుజ్జగించేసరికి చిన్న కోడలు కూడా వచ్చింది. అలా ఆ అవ్వ తన చివరి రోజును తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపింది. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి యమదూతలు వచ్చారు. అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్లారు. ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి అంతే, స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను భూలోకానికి వెళ్ళాను. భూదేవి కథను చాలా శ్రద్ధగా విన్నాను. కాసేపు ఆగి కన్నీటితో అంతే, మీరు అన్నట్టుగానే నాకిప్పుడు నిల్చోడానికి కొంచెం భూమైతే లభించింది. కానీ స్వామి, నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను. ఇంట్లో ఉన్నటువంటి వారికి నా కార్యం చేయటానికి కూడా ధనం లేదు, తినటానికి తిండి కూడా లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది? అప్పుడు ధర్మరాజు, యమధర్మరాజు ఇద్దరూ అవ్వతో అన్నారు, అవ్వా, నువ్వు చేసినటువంటి ఆ వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి యొక్క వ్రతం. నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. ఆ భూదేవి నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని అనుగ్రహిస్తుంది. చివరి రోజు నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి యొక్క కథను విద్దాం. నీ పుణ్యఫలం వారికి కూడా లభిస్తుంది. కావాలంటే నువ్వే చూడు అని చెప్పి భూలోకంలో తన ఇంటిని చూపించారు. అవ్వ అలానే చూసిద్దే. తన ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోయింది. అది చూసినటువంటి అవ్వ చాలా సంతోషపడింది. మరుసటి రోజు ఉదయం భూలోకంలో చిన్న కోడలు మామూలుగా లేచిందే. తన పని తాను చేసుకుంటుందే. మిగతా కోడళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద కోడలు మాత్రం అత్తగారి వద్దకు వెళ్ళిందే. అక్కడ చూసిద్దే అవ్వ చనిపోయి ఉందే. పెద్ద కోడలు బాగా ఏడ్చిందే. ఆమె యొక్క ఏడుపు విధి. అందరూ వచ్చారు. పోయినసారి కూడా మన అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచాం. ఆ తర్వాతేమో అమ్మ లేచింది. అందరూ మనల్ని హేళన చేశారు. ఈసారి మనం అలాంటి తప్పు చేయొద్దు, మన నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాం. అందరూ అంగీకరించారు. చుట్టుపక్కల వాళ్ళకు ఎవ్వరికీ చెప్పకుండా అవ్వ యొక్క దహన సంస్కారాలు పూర్తి చేశారు. కొంతమంది ఆడవాళ్ళు కోడళ్ళందరినీ పిలిచి ఓ కుండను అక్కడ పెట్టమన్నారు. ఇక భర్తలు శ్మశానం నుండి తిరిగొచ్చాక కోడళ్ళు ఆ కుండను పెట్టారు. గ్రామంలో ఉన్నవారంతా కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూసి సహాయం చేయటానికి వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం భోజనం పెడతాం అని మాటిచ్చారు. అంతలోనే అవ్వ గదిలో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చింది. కనేల్ కనేల్ మంటుంది. అప్పటికి పెద్ద కోడలు అదే గదిలో ఉంది. ఆ శబ్దమేంటని పెట్టెని తీసిద్ది. అలా చూస్తే పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి చూసిద్ది. అక్కడ కూడా డబ్బు, బంగారం ఉన్నాయి. వంటగదిలో చూసిద్ది. సరుకులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త, ఏమైంది? ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొని రమ్మంటావు అని కోప్పడుతూ ఉంటే, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఒక్కసారి లోపలికి రండి, చూడండి. ఇక భర్త మిగతా వారందరూ లోపలికొచ్చారు. చూశారు. ఇల్లంతా డబ్బుతోనూ, వస్తువులతోనూ, ఆహార పదార్థాలతోనూ నిండిందే. పెద్ద కోడలు వెంటనే తన గదిలో ఉన్నటువంటి బంగారం గురించి, డబ్బు గురించి చెప్పింది. మిగతా కోడళ్ళు కూడా వారి గదిలోకి వెళ్ళి చూశారు. రెండవ కోడలికి కొంచెం డబ్బు లభించింది. మూడవ కోడలికి అంతకంటే కొంచెం తక్కువ డబ్బే లభించింది. కానీ డబ్బులైతే లభించాయి. కానీ అందరికంటే చిన్నది చిన్న కోడలికి అసలేమీ లభించలేదు. అది చూసినటువంటి ఇద్దరు కోడళ్ళు ఇలా అన్నారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అనేక మాటలు అంటావు, అందరినీ బాధ పెడుతూ ఉంటావు, అందువల్లే నీకు ఏమీ లభించలేదు. అప్పుడు పెద్ద కోడలు అంతే, మనమంతా ఒక్కటే కదా, నీకు లేవు నాకు ఉన్నాయి అనే భావన వద్దు అలా చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు కొంత చిన్న కోడలికి ఇచ్చింది. నువ్వేమీ బాధపడకు, ఇదిగో తీసుకో. పెద్ద కోడలి యొక్క మనసు అర్థం చేసుకున్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా తనకు క్షమాపణ చెప్పారు. ఇంతలోనే సహాయం చేయడానికి వచ్చిన ఆమె అంతే, మీకు నేను భోజనాన్ని తయారు చేస్తాను,
ప్రస్తుతానికైతే ఉన్నదే ఇస్తున్నాను, తినండి అంతే. అప్పుడు పెద్ద కొడుకు వినమ్రంగా అన్నాడు, చూడండమ్మా, మా అమ్మగారు చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది. మీరు సహాయం చేస్తాను అన్నందుకు ఎంతగానో కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం లేదు. ఆమెను సగౌరవంగా పంపించాడు. ఇదంతా పైనుండి చూస్తున్నటువంటి అవ్వ చాలా సంతోషించింది. ధర్మరాజుకి, యమధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్పింది. ముఖ్యంగా అన్నింటికంటే చిన్న కోడల్లో వచ్చినటువంటి ఆ మార్పును చూసి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక అదే సమయంలో అవ్వ ముందు ఒక పుష్పక విమానం వచ్చి ఆగింది. అప్పుడు యమధర్మరాజు, ధర్మరాజులు ఇలా అన్నారు. అవ్వతో చెప్తున్నారట, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలకు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోక సుఖాలన్నింటినీ అనుభవించు అని చెప్పి అవ్వను స్వర్గలోకానికి పంపించారు. ఆ అవ్వ స్వర్గలోకంలో అన్ని సుఖాలను అనుభవిస్తుంది. ఎంతో చక్కగా గడుపుతుంది. విన్నారు కదా భక్తులారా, అవ్వకు మరియు తన కుటుంబానికి భూదేవి యొక్క వ్రత విధానం గురించి, భూదేవి యొక్క కథ గురించి తెలిసింది. మీరు కూడా ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి ఉంటారు. ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా భూదేవి యొక్క కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంతవరకు ఈ కథను విన్న మీ అందరికీ కూడా ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కథ విన్న తరువాత మీలో చాలా మందికి ఆ వ్రతాన్ని కూడా చేయాలి అనిపిస్తుంది. మరి అలాంటి వారి కోసమే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి కామెంట్లో భూదేవి వ్రతం యొక్క అన్ని విధానాలు ఇవ్వబడ్డాయి. మీరు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఆ విధానాలను అనుసరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భూమాత యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.